హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సిరి, ఈయన మీ ఇంటి దేవుడు కాబట్టి నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీరుతున్నాయి అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. అలా అనకూడదు క్రిష్, తప్పు. ఈయన పవర్ఫుల్ గాడ్ అని సిరి చెప్తూ ఉంటుంది. ఇంతకు ముందు కూడా మా అమ్మను ఆ వడ్డీ శకుంతల కిడ్నాప్ చేసినప్పుడు ఈ దేవుడి దగ్గర దీపం పెట్టి మా అమ్మను కాపాడమని మొక్కుకున్నాను. అయినా మా అమ్మను ఈ దేవుడు కాపాడలేదు సిరి అని క్రిష్ చెప్తూ ఉంటాడు. వడ్డీ శకుంతల దగ్గర నుంచి ఏంజెల్ ఆంటీ తప్పించుకొని బయటకు వచ్చేసింది కదా క్రిష్, అదంతా కూడా ఈ గాడ్ మహిమనే. మళ్ళొకసారి నువ్వు ఈ గాడ్కి దండం పెట్టుకో, తప్పకుండా ఏంజెల్ ఆంటీని సేవ్ చేస్తాడు అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. సరే సిరి, దేవుడికి దండం పెట్టుకుంటాను అని చెప్పి క్రిష్ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి, దేవుడా మా అమ్మ ఎక్కడ ఉన్నా కూడా క్షేమంగా ఉండేలా చూడు, మా అమ్మ తిరిగి వచ్చేలా చెయ్యి స్వామి అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే పండు క్రిష్ సిరిల్ దగ్గరకు వస్తాడు. ఏం చేస్తున్నారు సిరమ్మ అని పండు అడుగుతూ ఉంటాడు. ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అని సిరి చెప్పింది, మా అమ్మను సేవ్ చేయమని చెప్పి ఆ దేవుడికి మొక్కుకుంటున్నాను అన్నా అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. పండు, నువ్వు చెప్పు, దేవుళ్ళందరిలో కన్నా కూడా ఈ స్వామియే చాలా పవర్ఫుల్ కదా అని సిరి అడుగుతూ ఉంటుంది. సిరమ్మ, అందరికంటే కూడా ఎక్కువ బలం ఉండేది ఆంజనేయ స్వామికి. ఆంజనేయ స్వామి బలవంతుడు, ఆయనే ఎక్కువ పవర్ఫుల్ అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. ఆంజనేయ స్వామి ఆయన ఎలా ఉంటాడు అంకుల్, ఎక్కడుంటాడు అని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటాడు. పెద్ద అడవిలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది బాబు. ఆ విగ్రహం చాలా పవర్ఫుల్ అంట, కానీ ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళాలంటే చాలా డేంజర్, అక్కడ చాలా క్రూరమైన జంతువులుంటాయంట అని పండు చెప్తూ ఉంటాడు. ఆ దేవుడికి మొక్కుకుంటే మన కోరికను తీరుస్తాడా అని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటాడు. తప్పకుండా మన కోరిక నెరవేరుతుంది బాబు అని పండు చెప్తూ ఉంటాడు. సరే సిరమ్మ, వెళ్ళి పడుకోండి, ఇప్పటికే ఆలస్యమైంది అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. సరే పండు, గుడ్ నైట్ అని చెప్పి సిరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక క్రిష్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక క్రిష్ పడుకుందామని బెడ్ మీదకు వెళ్ళగానే లక్ష్మి గుర్తుకు వస్తూ ఉంటుంది. అమ్మా, ఇన్ని రోజులు నువ్వు చనిపోయావనుకున్నాను, కానీ నువ్వు క్షేమంగా ఉన్నావని కోర్టులో నిర్ధారణ అయ్యిందమ్మా, నువ్వు ఎక్కడున్నావమ్మా అని క్రిష్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. నువ్వు ఎక్కడ ఉన్నా నాకు కనిపించాలంటే ఆ పండు అన్న చెప్పినట్టుగా ఆంజనేయ స్వామికి మొక్కుకుంటే నువ్వు మళ్ళీ నా దగ్గరకు తిరిగి వస్తావా అమ్మా అని క్రిష్ తనలో తానే అనుకొని తన బట్టలను బ్యాగులో పెట్టుకుంటాడు. వెంటనే హాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గరకు వస్తాడు. స్వామి, మా అమ్మను కాపాడుకోవడం కోసం ఆ అన్న చెప్పినట్టుగా నేను ఆ అడవికి వెళ్తున్నాను. ఆ అడవిలో క్రూర జంతువులు ఉంటే క్రూర జంతువుల నుంచి నువ్వే నన్ను కాపాడాలి, అలాగే మా అమ్మ క్షేమంగా తిరిగి వచ్చేలా చెయ్యి స్వామి అని క్రిష్ దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళబోతూ ఉండగా, క్రిష్ ఎక్కడికి వెళ్తున్నావు అని సిరి మధ్యలో లేచి వచ్చి అడుగుతూ ఉంటుంది. సిరి, ఇందాకలా పండు అన్న చెప్పాడు కదా, అడవిలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉందని, అక్కడ మనం ఏం కోరుకున్నా కూడా మన కోరికలు నెరవేరుతాయని, మా అమ్మను ఎలాగైనా కాపాడమని ఆ పవర్ఫుల్ దేవుణ్ణి కోరుకోవడానికి వెళ్తున్నాను అని క్రిష్ చెప్తూ ఉంటాడు. అక్కడ క్రూరమైన జంతువులు ఉంటాయని పండు చెప్పాడు కదా అని సిరి అంటూ ఉంటుంది. అయినా పర్వాలేదు, మా అమ్మ క్షేమంగా ఉంటే అంతే చాలు, నేను అడవిలోకి వెళ్తాను సిరి అని క్రిష్ అంటూ ఉంటాడు. క్రిష్, నీతో పాటు నేను కూడా వస్తాను అని సిరి అంటుంది. వద్దు సిరి, నీకేదైనా అయితే మీ వాళ్ళు బాధపడతారు అని క్రిష్ చెప్తూ ఉంటాడు. మరి నీకేదైనా అయితే అని సిరి అంటూ ఉంటుంది. నాకంటూ ఉంది అమ్మ ఒక్కతే కదా, అమ్మ ఎక్కడుందో కూడా తెలీదు, నా కోసం బాధపడేవాళ్ళు ఎవరు ఉండరు సిరి అని క్రిష్ చెప్తూ ఉంటాడు. నేను బాధపడతాను, నాన్న బాధపడతాడు, నానమ్మ కూడా బాధపడుతుంది క్రిష్ అని సిరి చెప్తూ ఉంటుంది. అయినా సరే నువ్వు నాతో రావద్దు సిరి అని క్రిష్ చెప్తూ ఉంటే, లేదు నేను నీతో వస్తాను, లేదంటే అందరినీ పిలిచేస్తాను అని సిరి చెప్తూ ఉంటే, వద్దు సిరి, అందరినీ పిలవద్దు, అందరినీ పిలిస్తే నన్ను వెళ్లకుండా అడ్డుకుంటారు అని క్రిష్ చెప్తూ ఉంటాడు. అయితే
మన ఇద్దరం కలిసి ఫారెస్ట్కి వెళ్తున్నాం అంతే అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. సరేరా వెళ్దాం, ఎవరైనా చూస్తే మనల్ని వెళ్లకుండా అడ్డుకుంటారు, సౌండ్ చేయకు అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ఇక క్రిష్ సిరి ఇద్దరు కలిసి ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటారు. ఇక మార్నింగ్ అవుతుంది. సిరమ్మ ఇంకా నిద్ర లేవలేదేంటి అని పండు సిరి రూమ్ దగ్గరకు వెళ్ళి సిరమ్మ సిరమ్మ అని పిలుస్తూ ఉంటాడు. సిరి ఎంతసేపటికి డోర్ ఓపెన్ చేయకపోవడంతో పండు డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ సిరి కనిపించదు. సిరమ్మ రూమ్లో లేదేంటి అని చెప్పి పండు ఇల్లంతా కూడా సిరి కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే యమున ఎదురుగా వచ్చి పండు ఏం వెతుకుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. సిరమ్మ రూమ్లో లేదు యమునమ్మ అని పండు చెప్తూ ఉంటాడు. క్రిష్ ఎక్కడున్నాడు అని యమున అడుగుతూ ఉంటుంది. క్రిష్ బాబు కూడా కనిపించలేదు అని పండు చెప్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి బయట ఏమైనా ఆడుకుంటున్నారేమో పండు అని యమున అంటుంది. చూశానమ్మా, బయట కూడా లేరు అని పండు చెప్తూ ఉంటాడు. సరే పద ఇల్లంతా వెతుకుదాం అని చెప్పి యమున పండు ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు. ఎక్కడా సిరి కనిపించకపోవడంతో కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే విహారీ వస్తాడు, సహస్ర కూడా వస్తుంది. ఏమైంది, మీరిద్దరూ ఎందుకంత కంగారుగా కనిపిస్తున్నారు అని సహస్ర అడుగుతూ ఉంటుంది. విహారీ బాబు, సిరమ్మ, క్రిష్ బాబు కనిపించట్లేదు అని పండు చెప్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తారు పండు, ఇంట్లోనే ఎక్కడో ఉండుంటారు అని చెప్పి విహారీ అంటాడు. ఇల్లంతా వెతికా, ఎక్కడా కనిపించలేదు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సిరి అమ్మ దగ్గర ఏమైనా ఉందేమో చూసొస్తాను అని సహస్ర పద్మాక్షి రూమ్ దగ్గరకు వెళ్తుంది. అమ్మా, సిరి ఏమైనా నీ రూమ్లోకి వచ్చిందా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. అదేంటే సిరి ఇంత పొద్దునే నా రూమ్కి ఎందుకు వస్తుంది అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అమ్మ, సిరి అను ఆ క్రిష్ కనిపించట్లేదంట అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఆ క్రిష్ గాడు సిరిని ఎక్కడికి తీసుకెళ్లాడో ఏంటో అని చెప్పి పద్మాక్షి కంగారు పడుతూ కిందికి వస్తుంది. బాబా, సిరి అమ్మ రూమ్లో కూడా లేదంట అని సహస్ర చెప్తూ ఉంటుంది. అందుకే అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టొద్దంటుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అత్తయ్య, మాటలు జాగ్రత్తగా రానివ్వండి అని విహారీ అంటాడు. పండు పద, మన ఇద్దరం కలిసి వెళ్ళి వెతుకుదాం, ఇక్కడే ఎక్కడో ఉంటారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ, ఒక్క నిమిషం ఆగు, మన ఇంట్లో సీసీ కెమెరా ఉంది కదా, సీసీ కెమెరాలో చెక్ చేస్తే వాళ్ళు ఎటువైపు వెళ్ళారు, ఏ టైంలో వెళ్ళారో కూడా తెలుస్తుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. సరే త్వరగా చూడండి అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు. ఇక అంబిక సీసీ కెమెరాని చెక్ చేస్తూ ఉంటుంది. క్రిష్, సిరి ఇద్దరు కలిసి బ్యాగు తగిలించుకొని అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్తూ ఉండటం సీసీ కెమెరాలో కనిపిస్తుంది. అది చూసి విహారీ వాళ్ళు షాక్ అవుతారు. విహారీ, ఆ క్రిష్ గాడు మనం అనుకున్నంత అమాయకుడు కాదు, సిరిని ఇంటి నుంచి తీసుకెళ్ళిపోయినట్టున్నాడు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. అంటే ఏంటత్తయ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఏముంది, డబ్బున్న ఆడపిల్లలకు వల వేయటం మగవాళ్లకు అలవాటే కదా, ఆ క్రిష్ గాడు కూడా సిరికి వల వేసి ఇంటి నుంచి తీసుకెళ్ళినట్టున్నాడు అని అంబిక అంటుంది. చాలు, నోరు ముయ్యండి, ఇంకా ఎక్కువ మాట్లాడారంటే ఊరుకునేది లేదు, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు అలాంటి పనులు ఎలా చేస్తారనుకుంటున్నారు అని చెప్పి విహారీ కోపంగా చెప్తూ ఉంటాడు. ఈ జనరేషన్ పిల్లలు అలానే ఉన్నారు విహారీ, అంబిక చెప్పే మాటలకు నీ కోపం వస్తుంది కానీ అని చెప్పి పద్మాక్షి అంటుంది. మీరంతా నోరు మూసుకోండి, వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నా నేను వెతికి తీసుకొస్తాను అని విహారీ వెళ్తూ ఉంటాడు. అప్పుడే పండు పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరకు వెళ్తాడు. విహారీ బాబు, ఇందుకేనేమో చిన్నపిల్లలకి అన్ని విషయాలు చెప్పకూడదంటారు, నేనే తొందరపడి ఒక విషయం చెప్పాను విహారీ బాబు అని పండు అంటాడు. ఏంటి పండు ఆ విషయం అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. విహారీ బాబు, అడవిలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఏమి కోరుకున్నా కూడా జరుగుతాయని సిరమ్మకు క్రిష్ బాబుకి చెప్పాను. నాకు తెలిసినంత వరకు క్రిష్ బాబు వాళ్ళమ్మను కాపాడమని అడగటానికి అడవిలో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికే వెళ్ళి ఉంటాడు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. ఎంత పనిచేసావు పండు, పిల్లలకి ఇలాంటి మాటలు చెప్తే వాళ్ళు అక్కడికి వెళ్తారని నీకు తెలీదా అని విహారీ కోపంగా పండుపై చెయ్యెత్తుతాడు. క్షమించండి విహారీ బాబు అని పండు అంటాడు. సరే ఇప్పుడే నేను వెళ్తాను, వాళ్ళను కాపాడుతాను అని విహారీ అంటూ ఉంటే విహారీ బాబు జాగ్రత్త, ఆ అడవిలో పులులు ఉంటాయి అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. సర్లేరా అని చెప్పి విహారీ ఫారెస్ట్ వైపు క్రిష్ని సిరిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు సిరి క్రిష్ ఇద్దరు కూడా భయంగా ఫారెస్ట్లోకి వెళ్తారు. ఫారెస్ట్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి దండం పెట్టుకుంటూ ఉంటారు. మా అమ్మ కనిపించకుండా పోయింది, మా అమ్మ ఎక్కడ ఉన్నా కూడా తిరిగి వచ్చేలా చెయ్యి స్వామి, నువ్వు చాలా పవర్ఫుల్ అని పండు చెప్పాడు, ఎలాగైనా సరే మా అమ్మను క్షేమంగా మా దగ్గరికి చేర్చు స్వామి, చిన్నపిల్లలమైనా కూడా నువ్వు పవర్ఫుల్ గాడు అని తెలిసి
ప్రమాదం ఉందని తెలిసి కూడా మేము ఈ అడవిలోకి వచ్చాము. మా అమ్మను సేవ్ చేయి దేవుడా అని చెప్పి క్రిష్ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. అవును స్వామి, ఏంజెల్ అంటే చాలా మంచిది. ఏంజెల్ అంటేనే నువ్వే సేవ్ చేయాలి అని చెప్పి సిరి కూడా దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఒక్క నిమిషం ఆగు సిరి అని చెప్పి క్రిష్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్రసాదాన్ని ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెడతాడు. క్రిష్, మొక్కుకోవటం అయిపోయింది కదా, వెళ్ళిపోదామా, నాకు చాలా భయంగా ఉంది అడవి చూస్తుంటే అని సిరి చెప్తూ ఉంటుంది. దేవుడా, మా అమ్మను నువ్వే కాపాడాలి అని క్రిష్ మరొకసారి దేవుడికి దండం పెట్టుకొని పద సిరి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు. సిరి క్రిష్ ఇద్దరు కూడా అడవిలో నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటే పెద్ద పులి సిరిని క్రిష్ని చూస్తుంది. సిరి క్రిష్ ఇద్దరు కూడా పులిని చూసి భయపడిపోతూ ఉంటారు. సిరి, నాతో రావద్దంటే వచ్చావు, ఇప్పుడు చూడు పులి వస్తుంది, నిన్ను నన్ను ఇద్దరిని తినేస్తుందేమో అని క్రిష్ అంటాడు. పులికి దొరకకుండా పారిపోదాం పద క్రిష్ అని చెప్పి సిరి అంటుంది. ఇక సిరి క్రిష్ ఇద్దరు కూడా అడవిలో పరిగెడుతూ ఉంటారు. సిరి వెనక క్రిష్ వెనక పెద్ద పులి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. దానికి చిక్కితే మన ఇద్దరిని తినేస్తుంది, దాన్ని చూస్తుంటే బాగా ఆకలిగా ఉన్నట్టు కనిపిస్తుంది అని సిరి చెప్తూ ఉంటుంది. సిరి, త్వరగా పద, నీకేదైనా అయితే బ్యాట్మెన్ ఫీల్ అయిపోతాడు అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ఇక సిరి క్రిష్ ఇద్దరూ కూడా అడవిలో పరిగెడుతూ ఉంటారు. వాళ్ళ వెనక పెద్ద పులి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక అమ్మాయి సిరికి క్రిష్కి ఎదురుగా వస్తుంది. సిరి క్రిష్ ఇద్దరు కూడా పులిని చూసి పారిపోతూ ఉంటే ఆ అమ్మాయి సిరిని క్రిష్ని దగ్గరికి తీసుకుంటుంది. ఆంటీ ఆంటీ, చీటా ఆంటీ అని సిరి చెప్తూ ఉంటుంది. ఆ చీటా మమ్మల్ని తినేస్తుందేమో ఆంటీ అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. ఆ చీటాకి కనిపించకుండా మిమ్మల్ని నేను కాపాడుతాను రండి అని చెప్పి ఆ అమ్మాయి సిరిని క్రిష్ని తీసుకొని ఒక దగ్గర దాచుకొని కూర్చుంటుంది. ఇక విహారీ ఫారెస్ట్లోకి వచ్చి సిరి క్రిష్ ఎక్కడున్నారు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. మరి సిరిని క్రిష్ని కాపాడింది లక్ష్మీయేనా, మరెవరైనానా? ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.